400 సంవత్సరాలు సాతాను ఏమనుకున్నాడు తెలుసా? అబ్బా దేవుడు కూడా ఫెయిల్, ఇంకా నేనే పాస్, సాతాను ఫుల్ సంబరం, సాతానికి రాజ్యం కట్టబోతుంది అని సాతాను బాగా ఆనందంగా ఉంటుంటే సాతానికి తెలియని ఒక కార్యం జరుగుతూనే ఉంది. కాలము సంపూర్ణమవుతుంది. ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం. ఆ కాలం ముగించి వచ్చే సందర్భంలో ఇది ఒక కొత్త కాలం స్టార్ట్ అవుతుంది. ఈ రాత్రి బ్రహ్మానందపురంలో ఒక కొత్త కాలం దేవుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఒక కొత్త యుగం స్టార్ట్ చేయబోతుంది. New season in the name of Jesus. Hallelujah. ఒక కొత్త కాలం. ఆమేన్ చెప్పాలా మీరు? సాతానికి తెలియదు. సాతాను ఒక సైడ్ సంబరం చేస్తుంటే సాతానికి తెలియకుండానే ఒక కొత్త కాలం స్టార్ట్ అయింది. ధర్మశాస్త్ర కాలం అయిన తర్వాత కృపాకాలం స్టార్ట్ అయింది. కృపాకాలం స్టార్ట్ అయినప్పుడు ఎడారిలో ఒక శబ్దం, ఆ వ్యక్తి యొక్క ఫుడ్ విధానం వేరే, ఆ వ్యక్తి యొక్క వస్త్ర విధానం వేరే, ఆ వ్యక్తి యొక్క మాట విధానం వేరే. ఆయన గట్టిగా కేకలు వేస్తున్నాడు, ఇదిగో దేవరాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, దేవరాజ్యం సమీపించింది. Behold, the kingdom of God is near. దేవరాజ్యం సమీపించింది. హల్లెలూయా. సాతానికి వణుకొచ్చేసింది. ఏమొచ్చిందా? ఎందుకు ఇప్పుడు వరకు ఏ మాట లేదు. మొదటిసారి పాత నిబంధనలో ఒక్క ప్రవక్త కూడా అన్నారు దైవ రాజ్యం అని పలికారా? చెప్పండి. ఇషయా, యెరెమయా, ఎజెకియెల్ ఎవరైనా దైవ రాజ్యం అని ప్రకటించారు? కానీ మొదటిసారి దేవరాజ్యం సమీపించింది. ఈయన వస్త్ర విధానం వేరే, ఈయన ఫుడ్ వేరే, ఈయన మాట విధానం వేరే. గట్టిగా కేకలు వేసి చెప్తున్న దేవరాజ్యం సమీపించింది. ఈ మాట చెప్పగానే సాతానికి కొనుగు. ఏం తెలుసా? ఇది ఎవరు చెప్తున్నారు? బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్నాడు. వాయిస్ ఇన్ ద డెసర్ట్, ఎడారిలో ఒక శబ్దం, దేవరాజ్యం సమీపించింది. మొదటిసారి దేవరాజ్యం అని మాట బయటకు వచ్చింది. సాతానిక రాజ్యం కాకుండా దేవరాజ్యమా అని చెప్పి సాతానికి ఫుల్ వణుగొచ్చేసింది. ఎవరని చూసి యోహాన్ని పట్టుకొని యోహాన్ తల కూడా ఏం చేసింది? ఏం చేసినా? నువ్వు చెప్తావు దేవరాజ్యం, నీ తల ఉండకూడదని తల ఏం చేశాను నాన్నగారు? నరికేసి. సాతాన్ ఏం చెప్పాడు తెలుసా? పాత నిబంధన కాదయ్యో, కొత్త నిబంధనలో కూడా నాకు పవర్ ఉంది అని సాతాన్ చెప్తుంటే సాతానికి తెలియని ఇంకొక కార్యం జరిగింది. ఏం తెలుసా? ఒక్కరోజు యోర్దాన్ నది తీరములో ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నాడు. అదే బాప్టిజం ఇచ్చే యోహాన్ చేతికి నీటిలో అడుగు పెట్టి బాప్టిజం పొందుకున్నాడు. ఆయన బాప్టిజం పొందుకుని పైకిచ్చిన వెంటనే పరలోకం తెరవడిపోయి పరలోకం ఇచ్చిన శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన పేరు చేతుల పైకెత్తి చెప్పండి. నామం కన్నా పైనామం, అద్భుతకరమైన నామం, ఆశ్చర్యకరమైన నామం, అద్భుతాలు చేయగలిగిన నామం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధాన అధిపతి, అగ్నిజ్వాల నేత్రం, 1000 సూర్యుడు కంటే ముఖ కాంతి, 7 నక్షత్రాలు గుడి చేతులు పట్టుకున్నవాడు, పరలోకమైన సింహాసనం, భూమిలో పాదబడమని చెప్పగలిగిన అత్యున్నతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నా నోటితో వర్ణింపలేని ఇండిస్క్రైబుల్, అమేజింగ్. 12 మంది పెద్దలు గుడి సైడు, 12 మంది పెద్దలు ఎడమ సైడు, 24 మంది పెద్దలు కిరీటం కింద పెట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడిని గాన ప్రతిగానం పాడుతున్నాడు. శరాపులు, కెరూబులు, దూతలు, దూత గణము కలిసి ఆరాధన చేస్తున్నారు. ఇంత గొప్ప ఆశ్చర్యకరుడు శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన పేరు I love you Jesus. Hallelujah. ఎంతమంది దేవుని ప్రసన్నత అనుభవిస్తున్నారు? ఆమె చెప్పండి. అమ్మ నీటి నుంచి యేసయ్య
బ్యాప్టిజం పొందుకొని పైకి వచ్చిన వెంటనే ఇప్పటి వరకు లోకమందు చెప్పి తండ్రి లేకుండా పుట్టాడు, వీళ్ళకి తండ్రి ఎవరు ఎక్తాలు చేశాను. కానీ ఇప్పుడు డైరెక్ట్గా రియల్ తండ్రి, డైరెక్ట్ ఆధార్ కార్డు, డైరెక్ట్ ఐడెంటిటీ కార్డు పై నుంచి ఈయన నా ప్రియ. ఇప్పుడు నింద అనుభవిస్తున్నారా? ఇప్పుడు అవమానం అనుభవిస్తున్నారా? కానీ ఒక సమయం రాబోతుంది, దేవుడు మెప్పు మహిమ ఘనత ఇవ్వబోతున్నారు. వేల కొలది మంది ఉంటారు, వాళ్ళ ముందు పరలోకంలో రాజులకు రాజుగా యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, నీవు నా ప్రియ మహిళ కుమారుడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నా, ఈయన నా ప్రియ, నన్ను చూడండి, నా ప్రియ కుమారుడు అని చెప్పగానే అస్సలు ఆయన ఒడుగు వచ్చేసింది సాతాన్. ఎందుకు చెప్పండి? ఇప్పటి వరకు సాతాన్ టచ్ చేసింది పాస్టర్ గారు మనిషి కుమారులు అందరినీ. ఆదాం మనిషి కుమారుడు, వీళ్ళందరూ మనిషి కుమారులు. ఎవరెవరు చెప్పండి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరూ ఎవరి కుమారులు చెప్పండి? మొదటి ఆదాం పాపం చేసి మహిమను పోయికున్నాడు, నష్టపరుచుకున్నాడు. మొదటి ఆదాం నష్టపరుచుకున్నాడు. ఆమె చెప్పండి. అప్పటి నుంచి సాతాను ఎవరిని టచ్ చేసాడు? మనిషి కుమారుని మాత్రమే. కానీ ఫస్ట్ టైం దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు. అందుకే యేసు ప్రభు ఎన్ని రోజు ఫాస్టింగ్? 40 రోజులు ఫాస్టింగ్ అయిన తర్వాత కూర్చుంటే యేసు దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషిలాగానే ఉన్నావు, చూస్తే కానీ దేవు కుమారుడు అని చెప్తున్నావు. నువ్వు నిజంగా దేవు కుమారుడా? నువ్వు నిజంగా దేవు కుమారుడు అయితే రాయిని, ఆకలి ఉంది కదా, రాయిని అమ్మ నీటినే ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవునికి రాయిని రొట్టిగా ఏంటి, రాయిని చెప్పండి బర్గర్గా కూడా చేయొచ్చు. అవునా లేదా చెప్పండి? ఏదైనా మాట్లాడలేదు చల్లమ్మ, మాట్లాడారు ఏదైనా. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? హలో, మనిషి కుమారులందరూ కింద ఉన్నదే తింటారు, ఎందుకంటే కింద పుట్టినవాడు. మనం భూమిలో ఉన్నదే తింటాం. అవునా? భూమి నుంచి వచ్చే బంగాళదుంప, భూమి నుంచి వచ్చే కూరగాయలే మనిషి కుమారులు భూమిలో ఉన్నదే. కానీ యేసు ప్రభు చూడు, నేను కింద ఉన్నవాడు, నేను ఎక్కడున్నాడు? నేను కింద ఉన్నది కాదు, పైనుంచి దేవుడిచ్చే మాట ద్వారా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మనిషి రొట్టి వలన మాత్రం కాదు నాన్న, దేవుడు నోటి నుంచి వచ్చే మాట ద్వారా జీవిస్తారు. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, దేవుని మాట ద్వారా నేను జీవిస్తాను. ఆకాశం గతించిపోను, భూమి గతించిపోను, దేవుని మాట 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 అని చెప్పగలిగిన వాళ్ళ చేతులు పైకి చెప్పండి. ఈ యేసు ప్రభుని కూడా ఓడిద్దామని సాతాను చాలా ప్రయత్నాలు చేశారు నాన్నగారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఏసై వెనకాలనే తిరిగాడు, కానీ ఏసైని ఏం చేయలేకపోయాడు. ఆమె చెప్పండి. ఏసై ప్రార్థన ఇప్పించినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? పరలోకమందునమా నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం. ఏ పాత నిబంధనలు ఎవ్వరూ చెప్పలేనిది ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, నీ రాజ్యం వచ్చుదురు గాక. ఆమె ఆవగించి తీసుకుంటే నీ రాజ్యం, దైవరాజ్యం ఆవగించలాంటిది. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడితే దైవరాజ్యం తప్పిపోయిన కుమారులాంటిది. ఏది తీసుకున్నా, ఏది తీసుకుని చెప్పండి, దైవరాజ్యం. మాట్లాడలేదు. తాళంతో తీసుకుంటే దైవరాజ్యం. ఏది తీసుకున్నా, ఒకరోజు శిష్యులందరూ దగ్గరికి వచ్చి, ఆయన ఏసే గురు మంచిగా తింటున్నాం, తాగుతున్నాం, బాగానే ఉన్నాం, ఇదైనా దైవరాజ్యం. వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట తెలుసా? తినటం తాగటం కాదు దైవరాజ్యం, రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే. చెప్పండి. యేసు ప్రభు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ యేసే దేవరాజ్యంలోనే నిలబడ్డాడు. ఆమె చెప్పండి. యేసు ప్రభుని ఏ మీటింగ్ పిలిచినా యేసు ప్రభుకి 100 సబ్జెక్ట్ లేదు, ఒకే ఒక సబ్జెక్టు, దైవరాజ్యం. చెప్పండి. ఈ రాత్రి దైవరాజ్యం వచ్చుదురు గాక, దైవరాజ్యం స్థాపించబడును గాక, దైవరాజ్యం స్థిరపరచబడును గాక.
యేసు ప్రభుని కూడా ఓడిద్దామని చాలా ప్రయత్నాలు చేసిన యేసు ప్రభుని ఏం చేయలేకపోయాడు. చివరిగా యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం మనిషి కుమారులందరూ దైవ కుమారుడుగా మార్చబడాలి. అందుకే మనిషి కుమారుడు దైవ కుమారుడు మనిషి కుమారుడుగా పుట్టాడు. దైవ కుమారుడు మనిషి కుమారుడుగా పుట్టాడు. ఎందుకంటే మనిషి కుమారులందరూ దైవ కుమారుడుగా మార్చబడాలని. అందుకే దైవ కుమారుడు మనిషి కుమారుడుగా పుట్టి కాల్వరి సిలువలో తన రక్తాన్ని కార్చారు. ఆయన చేతులు మేకులతో కొట్టబడిందమ్మా, కాళ్ళు మేకులతో కొట్టబడింది. అంటే శరీరం మొత్తం ఆమె చూసినట్టుగా కాకుండా ఒక హల్లెలూయా రక్తాన్ని కార్చాడు. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభు నా కొరకు నీ రక్తాన్ని కార్చినందుకు స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి ఆ సిలువలో నా కొరకు కాల్వరి సిలువలో రక్తం కార్చినందుకు స్తోత్రం అయ్యా, నీ పరిశుద్ధ రక్తం నా కొరకు కార్చినందుకు స్తోత్రం అని చెప్పగలిగిన యేసు ప్రభుని కూడా చంపడం చూశారన్నా, కానీ యేసయ్యే మన కోసం కాల్వరి సిలువలో రక్తం కార్చడామని చెప్పాడు. కానీ కాల్వరి సిలువలో ఆయన రక్తం కార్చే సమయంలో 7 మాటలు పలికాడు. మొన్న కూడా మీరు సంఘంలో మాటలే ఉంటారు. 7 మాటల్లో 6వ మాట ఏం చెప్పారు చెప్పండి? సమాప్తమైంది. విశ్వాసకర్త దాన్ని కొనసాగించువాడు, దాన్ని సమాప్తం చేసే యేసు వైపు చూడుడి. ఎందుకు యేసు వైపు చూడాలి అని అర్థం ఈ రాత్రి దేవుడు మీకు బయలుపరిచినందుకు స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు. ఆమేన్. పాత నిబంధనలో ఎవరు కూడా చేయలేని సందర్భంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరు కూడా సమాప్తమైందని చెప్పలేదు అన్నయ్య. కానీ యేసు ప్రభు మాత్రం కాల్వరి సిలువలో సమాప్తమైంది. ఈ రాత్రి నీ దుఃఖం సమాప్తమైంది, నీ వేదన సమాప్తమైంది, నీ సమస్య సమాప్తమైంది. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా పొందుకున్నానని, ఒక క్షణమైనా నన్ను దాటిపోలేదని, నేను కోరుకున్నది పొందుకున్నానని, ఒక క్షణమైనా నన్ను దాటిపోలేదని. ఎంతమందికి ఆశ ప్రశాంత్ జోష్ గారు మరలా మా దగ్గరికి రావాలని ఎంతమందికి ఆశ? నిజంగా గట్టిగా చెప్పండి. నేను ఒకసారి వస్తాను, 2 రోజులు వస్తాను. రావాలా వద్దా? దేవుడి చిత్తమైతే దేవుడు త్వరగా నడిపించదురు గాక. నా పాట నా మెసేజెస్ కావాలంటే పీజే రివైవల్ మినిస్ట్రీస్, ఏంటది పీజే రివైవల్ మినిస్ట్రీస్ అని టైప్ చేస్తే నా ఇదంతా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీకు డీటెయిల్స్ దొరుకుతాయి. దేవుడు దీవించిన గాక. ఒకసారి చేతుల పైకి స్తోత్రం చెప్తున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెందును గాక. ఆమేన్.